अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं मोहम्मद इब्राहिम, डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर संगारेड्डी से। बाबा साहेब डॉक्टर बी.आर. अम्बेडकर के जयंती के मौके पर संगारेड्डी में एमएलए चिंता प्रभाकर ने बी.आर. अम्बेडकर के मुजस्समे पर गुलपोशी करते हुए खराज अकीदत पेश किया। इन्होंने अम्बेडकर के मसावती नज़रियात को बेमिसाल करार दिया और हुकूमत से अवामी वादे पूरे करने की अपील की। इस मौके पर पार्टी के सीनियर कायदीन और कारकुनान अम्बेडकर के चाहने वाले कसीर तादाद में मौजूद थे। आइए अगली खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी से। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి వేడుకల్లో పాల్పంచుకున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. బాబాసాహెబ్ గారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి తాడిత పీడిత బలహీన వర్గాల దోపిడీకి ఆయన ముందే గ్రహించి మరి ఎవ్వరికి ఈ దేశంలో అన్యాయం జరగద్దు, అందరికీ సమానత్వం కలగాలని చెప్పి ఆనాడే మరి రాజ్యాంగం అందించినటువంటి మహామేధావి, ప్రపంచ మేధావి, భారతరత్న మరి వారు అందించినటువంటి రాజ్యాంగం ప్రకారం మరి ఆర్టికల్ 3 ప్రకారం మన రాష్ట్రం ఏర్పడ్డం. మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి నిలువెత్తు మరి గౌరవం దక్కేలాగా 125 అడుగుల మరి విగ్రహం ఆవిష్కరించిండు. మరి దానికి ఈ ముఖ్యమంత్రి కనీసం దండేయటానికి ఈ 2.5 సంవత్సరాల్లో ఆయనకు చేతులు రాలేదు, బుద్ధి పుట్టలేదు. మరి దళిత బంధు ఆనాడు ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలు దళిత కుటుంబాలకి ఇస్తే మరి దానికి 12 లక్షలు ఇస్తామని చెప్పడం అది ఈ రోజు వరకు ఆచరణకి సాధ్యమైనటువంటి విషయం. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అందరికీ సమానత్వం ఈ ప్రభుత్వం ద్వారా దక్కాలి. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి మరి బుద్ధి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.